ధృతరాష్ట్ర కౌగిల్ అన్నది బీజేపీతో స్నేహం సార్. ఇది ఎలాంటి పెను ప్రమాదాలకి దావతీస్తుందంటే నిన్న ఒక రీసెంట్ పాస్ట్లో ద ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ అన్న దగ్గర రాష్ట్ర ప్రయోజనాల గురించి ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాన్ని ఎలా పణం పెట్టాడు అన్న దానికి ముప్పేట దాడి సార్. మీరు గమనిస్తే నిర్లక్ష్యం అన్నది అంటే ఇగ్నోరెన్స్తో చేసిన చంద్రబాబు నాయుడు గారి మూవ్ అనండి. ఎందుకంటే ఎన్డీఏలో వాళ్ళ స్ట్రాంగెస్ట్ పార్టీ కింద ఉన్న దేశ మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు అలకేట్ చేసింది. ఎంత కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలకి 84.37 లక్షలు. ఇందులో మీరు నమ్మండి నమ్మకపోండి, మణిపూర్ చిన్న బుడ్డ రాష్ట్రం, 7,000 ఇళ్ళు వచ్చాయి. మనకి ఈ అపర మేధావి ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు, అపర మేధావి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మహా చాణుక్యానికి మారిపోయారు అర్థం నేనే అని చెప్పుకునే పురంధేశ్వరమ్మ ఉండి కూడా మనకి ఎన్ని ఇళ్ళు వచ్చాయి తెలుసా అండి సార్? 684 ఇళ్ళు కేటాయిస్తే 505 మంజూరు అయ్యాయి. ఓకే, పక్క రాష్ట్రాల డేటా ఉంది, ఒకసారి వేయండి మీకు తెలుస్తుంది. మహారాష్ట్ర 19 లక్షలు, మధ్యప్రదేశ్ 11,89,000, ఛత్తీస్గఢ్ 11 లక్షలు, బీహార్ 7 లక్షలు, కర్ణాటక 7 లక్షలు, అస్సాం, రాజస్థాన్ ఇవన్నీ 5,4,4 లక్షలు, జార్ఖండ్ కూడా. సార్, అందరికన్నా నికృష్ట శాంక్షన్ ఎలకేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి 684. చేత వీళ్ళ మేధా సంపత్తిని వీళ్ళు క్రోడీకరించి ఇవన్నీ గమనిస్తుంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వేరే ప్రయోజనాలు ఎలా చేస్తున్నారు అన్నది చూసుకోండి ఒకసారి. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఇంకొకటి గమనిస్తే నిన్న ఒక సినిమా ఫంక్షన్లో ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో అయింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి చెక్ కింద దాన్ని అభివర్ణించాలి. ఓకే, ప్రజారాజ్యం పరివర్తన చెంది జనసేన కింద ఆవిష్కరించబడింది. ఇక్కడ జాగ్రత్తగా ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఒకసారి గమనించగలిగితే మీరు ఆద్యంతం గమనించండి సార్. అంటే ఒక ప్రమాదం అంటే శకుని శల్య రాజకీయాలతో ఒక మహాభారత రణరంగాన్ని పాండవులకు అనుగుణంగా మలుచుకోవడానికి ఎవరెవరు, శకుని సైంధవుడు, కర్ణుడు లాంటివాడు ఉండి కూడా, భీష్ముడు లాంటివాడు ఇటుండి కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితికి కౌరవ సామర్థ్యం ఎలా ఎదుర్కొందో సేమ్ టు సేమ్ యాక్యురసీతో, అంటే వాళ్ళ పునాదులు చూడండి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేశాడు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, గాలి గుంపటాల్లో కూర్చున్నారు. ఇప్పుడున్న సోకాళ్ళు పురంధేశ్వరమ్మ, సోకాళ్ళు చిరంజీవి, వీళ్ళ అవకాశవాద రాజకీయాలను వేలెత్తి చూపించిన ప్రజలు. చలవ బ్యాచ్ నిద్రలేస్తారా, పడుకునే ఉంటారా? మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని హరించిన తర్వాత, విభజించిన తర్వాత, నాశనానికి పునాదులు వేసిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకి అప్పటి నుంచి వాళ్ళ మూలాలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ 10 సంవత్సరాలు, ఈరోజు 11వ సంవత్సరం నడుస్తారు, ఇప్పటికి కూడా వివక్ష. ఏమనంటే డబల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఈ 10 సంవత్సరాలు 3 టర్మ్ ఇది స్టార్ట్ అయ్యే దగ్గర చూసుకుంటే 2 సార్లు మీకు భజన చేసే బ్యాచ్తోనే మీరు సఖ్యంగా ఉన్నా సరే మీ యొక్క శకుని తంత్రం చూడండి. ఏంటి, ఈ చిరంజీవి అనే వ్యక్తిని అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా సరే విలీనం చేసిన దానికి పగబట్టి ఈ పవన్ కళ్యాణ్ లాంటితో జనసేన పార్టీని ఆ రోజే ఆవిష్కరించారు. స్ట్రాటజీ చూడండి. ఇవాళ 11వ సంవత్సరం, అంటే అనువు రాని చోట అధికులు మనరాదు అన్న దగ్గర కాంగ్రెస్ ఎడ్డిమాలో కల్లా వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేకపోయినా అవకాశం తెచ్చుకోవడానికి కుటుంబ పరంగా ఎలా పనిచేస్తారు గమనించుకోండి. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. గమనిస్తే మీరు లిప్ రీడింగ్ అన్నది తెలిస్తే మీరు గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు మొక్కినరు.
అన్నవదలకి. ఉమ్. ఆ రోజు మీరు గమనించగలిగితే ఆయన ధ్యేయం సుస్పష్టంగా చెప్పాడు, చిరంజీవిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని. ఓకే. ఎందుకు అంత ఈజీగా చెప్పగలిగాడు తెలుసండి? ఉమ్. ఒక్కసారి కార్యక్షేత్రంలో ఒకసారి ఓ పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు నిలబడితే తెలుగుదేశంలో మొత్తం అందరూ గుండు గీసేసి ఇటు నుంచి ఇటు గెంతేస్తారు. ఉమ్. మీరు గమనించుకోండి జాగ్రత్తగా. ఓకే. తర్వాత మీరు ఇవాళ జనరల్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పునరేకీకరణ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఒక పార్టీ ఇనీషియల్ బగ్స్ని క్లియర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రాజకీయ వెసులుబాట్లు ఎలా దొరుకుతున్నాయో చూడండి. సార్. వెనకొండి నడిపించే బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళ పనులు ఎంత కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారు అన్నట్టు వాళ్ళ పని చాలా నల్లేరు మీద నడకపోతుంది. ఇదే పురంధేశ్వరం ఉంది, ఇన్నాళ్ళు బట్టి ఆవిడ ఉండి కూడా దమ్ముడికి ఉపయోగపడుతుందా బీజేపీకి? మీరు గమనించండి. కానీ స్పాన్ ఆఫ్ నో టైం జనసేన వీళ్ళకి తెలుసు తెలుగుదేశం లేకపోతే బీజేపీ ఎందుకు పనికిరాదు, వీళ్ళు ఎడ్డు మూలకొల్లా దరిద్రాన్ని నెత్తికెత్తుకుని తిరిగి తెలుగుదేశం. అర్థమవుతుందా? ఈ స్ట్రాటజీలో వాళ్ళని అలా ఉంచి ఈ పవన్ కళ్యాణ్తో గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సార్, ఇంకా చూడండి అలా అంచెల వారీగా ఇప్పుడు చిరంజీవి గారి మర్మం నిన్న వ్యక్తిగతం అయితే ఒక రాజ్యసభ డోర్ తెరుచుకున్నది. ఓకే. ఇంకో పక్క వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్న ఒక ఎమ్మెల్సీ అండ్ ఒక మంత్రి, ఒక దెబ్బకు రెండు పెట్లు అంటారు. ఈయన అటు వెళ్ళినా లేకపోతే ఇటు వచ్చినా ఏమో నాగబాబు వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోని చెప్పి ఢిల్లీ తగలెట్టారు అనుకోండి, ఎస్ సార్. అంతకని ఇంకేముంటుంది?